నేను శశిధర్ అనగాని. పుట్టి పెరిగింది హైదరాబాద్, చదువుకుంది బీటెక్ కంప్యూటర్ సైన్స్. గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ కాంటెంట్ క్రియేషన్లో బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ వర్క్ చేస్తూ నా యొక్క అభిరుచులకు తగ్గట్టుగా వివిధ స్టార్టప్స్లో వన్ ఆఫ్ ది ఫౌండర్గా రాణిస్తున్నాను. నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారకులు మా యొక్క తాతగారైనటువంటి కీర్తిశేషులు శ్రీ కొనకాల వెంకట్రావు గారు. వారు బాపట్ల జిల్లా తోటపల్లి వాస్తవ్యులు. వారు ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డులో దిగువ స్థాయి ఉద్యోగిగా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకి డెవలప్మెంట్ ఆఫీసర్గా పదవి విరమణ చేశారు. నేను కానీ మా తాతగారు కానీ మాలాగా ఎంతోమంది ఉన్నత స్థానానికి రావడానికి ఒక మహోన్నత వ్యక్తి కారణం. గత కొన్ని సంవత్సరాలుగా బిహైండ్ ద స్క్రీన్ డిజిటల్ వర్క్ చేస్తున్న నేను ఆ యొక్క మహోన్నత వ్యక్తి మరియు మహానాయకుడు గురించి మీ అందరికీ తెలియజేయడానికి స్క్రీన్ ముందుకు రావడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. వారు మరెవరో కాదు, 1957 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులుగా మరియు ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్గా మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాత్యులుగా సేవలు అందించినటువంటి మహానాయకులు కీర్తిశేషులు శ్రీ అనగాని భగవంతరావు గారు. అనగాని భగవంతరావు గారు రాష్ట్రానికి మరియు రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సేవలు చిరస్మరణీయం. 1923 మే 27వ తారీఖున వారి తల్లిగారి స్వగ్రామం అయినటువంటి మోర్లవారిపాలెంలో జన్మించడం జరిగింది. బాల్యము మరియు 3వ తరగతి వరకు వారి స్వగ్రామమైన అనగాని వారిపాలెంలో గడిపారు. నాలుగవ తరగతి నుండి ఎస్ఎస్ఎల్సి వరకు రేపల్లెలోని ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ పట్టభద్రులైన తర్వాత కొంతకాలం దూలిపుడిలోని తటపతి బాపయ్య ఉన్నత పాఠశాలలో అధ్యాపకులుగా వ్యవహరించారు. కోయిన్సిడెన్స్ ఏంటంటే మా తాతగారు అయినటువంటి కొనకాల వెంకట్రావు గారు కూడా దూలిపుడి గ్రామంలోని పాఠశాలలోనే చదువుకున్నారు. అనగాని భగవంతరావు గారు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి తదుపరి లాయర్గా వృత్తిరీత్యా రాణించి ఆ తదుపరి ప్రజాసేవకై రాజకీయాలకు ప్రవేశించి రాష్ట్ర ఖజానాకు ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించడం చాలామందికి వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. అసలు నేను ఈ వీడియో చేయడానికి ఒక పెద్ద కారణమే ఉందండి. సరిగ్గా 20 రోజుల క్రితము నేను రేపల్లె రావడం జరిగింది. రేపల్లె వచ్చినప్పుడు మన రేపల్లె టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి కృష్ణా టాకీస్ సెంటర్లో తాతగారు అనగాని భగవంతరావు గారిది కాంస్య విగ్రహం నేను చూశాను. ఆ విగ్రహం కింద ఉన్నటువంటి శిలాఫలకంలో వివరాలు చదివితే నాకు కొన్ని విశేషాలు తెలిసాయి. మొట్టమొదటి విశేషం ఏంటంటే ఈ విగ్రహం స్థాపించడానికి కార్యనిర్వాహకులు మా తాతగారు కీర్తిశేషులు అనగాని రంగారావు గారని తెలుసుకున్నాను. అదేవిధంగా స్వయాన ఆచార్య ఎన్జి రంగా గారే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేశారని నేను తెలుసుకున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2023వ సంవత్సరం మే 27వ తారీఖు మా తాతగారు అనగాని భగవంతరావు గారిది 100వ పుట్టినరోజు అని తెలుసుకున్నాను. ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలిసిందో నాకు వారి యొక్క హిస్టరీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉత్సుకత పెరిగింది. ముఖ్యంగా మా ఇంట్లో అంటే మా కుటుంబ సభ్యులు కానీ మా బంధుమిత్రులు కానీ అంటే మా పేరెంట్స్ మా తాతగారు వీళ్ళందరూ తాతగారి గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు. వారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంతమంది సాయం చేశారు, కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరినీ ఇలా చూసేవాళ్ళు. అసలు తాతగారి నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడంతా కొంతమంది ఫారెన్లో సెటిల్ అయిపోయారు, హైదరాబాద్లో మంచి మంచి స్టేజెస్లో ఉన్నారని చెప్పేవాళ్ళు. సో ఇవన్నీ నేను వాళ్ళ మాటలతో వింటమే కానీ కరెక్ట్ వివరాలు నా దగ్గర లేవన్నమాట.
ఎప్పుడైతే తాతగారిది 100వ పుట్టినరోజు ఉందని తెలుసుకోగానే నేను నా ప్రొఫెషన్ని మరియు నా బిజినెస్ అన్ని కొన్ని రోజులు పక్కనగా పెట్టి మా తాతగారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని మరియు బంధుమిత్రులను కలవడం జరిగింది. వారు చెప్తున్న ప్రతి విషయం విని నేను ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. అంటే ఇంత గొప్ప చరిత్ర, అంటే అనగాని భగవంతరావు గారు కూచినపూడి మరియు రేపల్లె కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఈ విధంగా సహాయపడ్డారా? రాష్ట్ర ఖజానాని శాసించే వ్యక్తిగా, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఎలా ఎదిగారు అనే పేపర్ కటింగ్స్ అవన్నీ చూస్తే నాకు ఒక ఫ్రాంక్గా చెప్పాలంటే ఒళ్ళు గగురు పుడిచే అనిపించింది. అంటే మన కుటుంబంలో ఇంత చరిత్ర ఉందా అని నాకు చాలా ఫీలింగ్ వచ్చింది. సో నేనేం ఫీల్ అయ్యానంటే, తాతగారి చరిత్ర తెలిసిన వాళ్ళు అంటే లైక్ మా ఫోర్ ఫాదర్స్ లేకపోతే మా ఫాదర్స్ వరకే తెలుసు. ఇప్పుడు మా జనరేషన్స్కి ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి వివరంగా తెలీదు. అంటే అప్పుడు విగ్రహ స్థాపన చేసినప్పుడు మాత్రము రంగారావు తాతయ్య గారు ఒక బుక్ రిలీజ్ చేయించారు. అది దాంట్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే నేనేం ఫీల్ అయ్యానంటే, తాతగారి కాంటెంట్ ఆ తరం యొక్క మహానాయకుడు కాబట్టి ఈ భావితరాలకు కూడా వారి యొక్క గొప్పతనం తెలియజేయాలని ఒక ముఖ్య సంకల్పంతో నేను 20 రోజులు పనిచేసి కొంత సమాచారం సేకరించాను. ఏదైతే సమాచారం నేను సేకరించానో అనగాని ఆశయం అనే టైటిల్ కింద ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా మే 27, 2023 వరకు తాతగారి శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నట్టు ఎవ్రీడేగా కాకపోయినా ఫ్రీక్వెంట్గా నేను పోస్టింగ్ చేస్తూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేస్తూ ఉంటాను. మీరు కూడా తాతగారి చరిత్ర తెలిసినా లేదా వారితో ఉన్న డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా మీకు ఎటువంటి అనుభవాలు ఉన్నా మీరు కూడా నాతో షేర్ చేసుకోగలరు. ఒకవేళ మీరు అలాంటి అనుభవాల్ని షేర్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి కానీ లేదా నా ఈమెయిల్ అడ్రస్ కానీ పంపించగలరు. లేదు ఒకవేళ మీరు షేర్ చేయలేరు అనుకుంటే ఆల్రెడీ మేము సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇంకా యూట్యూబ్లో మేము షేర్ చేసే పోస్ట్లని మేము 2 హ్యాష్ ట్యాగ్స్ అనుకుంటాము. ఒకటి హ్యాపీ బర్త్డే ఏబిఆర్, ఏబిఆర్ అంటే అనగాని భగవంతరావు. ఇంకొకటి ఏబిఆర్ లివ్స్ ఆన్, అనగాని భగవంతరావు లివ్స్ ఆన్ అనే 2 హ్యాష్ ట్యాగ్స్ మేము ట్రెండ్ చేస్తున్నాము. ఏదైతే ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్ ఇంకా ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తున్నానో మీరు కూడా ఆ ఇన్ఫర్మేషన్లో పాలు పంచుకొని మీరు కూడా మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో షేర్ చేసి తాతగారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని నేను కోరుకుంటున్నాను. ఇట్లు మీ శశిధర్ అనగాని. జై హింద్. శంచ మే మయశ్చ మే ప్రియంచ మే కామశ్చ మే కామశ్చ మే సోమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరం. శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.